హాయ్ అండి అందరికీ. మేమైతే పెళ్ళికి వచ్చామండి. కళ్యాణ మండపం నుంచో ఫోటో తీస్తా, నుంచో వీడియో తీస్తా. మా ఆయనకి వీడియోలన్నా ఫొటోస్ అన్నా మహా ఇష్టం. తను దిగుతారు, మళ్ళీ నన్ను కూడా తీస్తున్నారు. నువ్వు పా నేను తీస్తా అంటున్నారు. సర్లే తీ అన్నాను. వెళ్ళకుండా పోతున్నాను. తర్వాత అసలు పెళ్ళి ఎవరిదంటే మా చిన్న అబ్బాయి ఆఫీసు ఓనర్ కొడుకుది. మాకు కార్డు ఇచ్చారు ఇంటికల్లా వచ్చి ఆయన. సరేనని చెప్పి రండి అయ్యా అందరం కలిసి పోదామంటే మేము ఇంకా స్నానాలు చేయలేదు, మీరిద్దరు వెళ్ళండి ముందు, తర్వాత మేము రెడీ అయ్యి వస్తామని చెప్పారు. సరేలే అని చెప్పి మేము కాసేపు కూర్చున్నట్టు ఉంటుంది, ఇలాగే వీడియోస్ ఏమైనా తీసుకోవచ్చులే కదా అని చెప్పి మేము ముందు వచ్చేసాం. ముందు వస్తే ఏం లేదు, జనమే రాలే. ఇంకా వీళ్ళకి గడియలు, మళ్ళీ ముహూర్తాలు, టైము చాలా పక్కాగా చేస్తారనమాట. అప్పుడే కాదనుకుంటా, నేను కాడైతే చూడలా, ఏదో పెళ్ళి ఇంకంతే నేను చూసేది. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో. అయిపోయిందిలేండి డెకరేషను. ఇదిగో కొద్ది మందే వచ్చారు, వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతున్నారు. బాగా జనమే లేరు, చూశారు కదా. ఇంకేం చేద్దామా అనుకుని బయట హాల్లో ఇదిగోండి ముంత మసాలా, పోతే జ్యూస్ కాదు అది, ఏదో మరి మొత్తానికి పింక్ కలర్లో ఉంది. వెల్కమ్ డ్రింక్, అది వెల్కమ్ డ్రింక్ అంట. సరే ఇంకెవరికి ఇస్తల్లా, బయట లోపల కూర్చున్న వాళ్ళకి. ఇదిగో ఇక్కడికి వచ్చి తినాలా తాగాలన్నమాట. సరేలే అని చెప్పి అది ముంత మసాలా అన్నీ మిక్చర్ కలిపి ఇలా బౌల్లో వేసి పెరిగేసి స్పూన్ ఇచ్చి తినమంటున్నారు. ఆఖరికి మామిడికాయ ముక్కలు కూడా నేనైతే ఒక స్పూన్ తీసుకున్నా. పోతే ఇదిగోండి ఇంకా ఎన్నో ఆఖరికి క్యారెట్లు కూడా మొత్తం కలిపి మిక్సింగ్ చేసి ఇస్తున్నారు. అవి తిన్నాక మళ్ళీ ఇంక వెల్కమ్ డ్రింక్ తాగాలిగా. అది అయిపోయింది తింటాం. తర్వాత వెల్కమ్ డ్రింక్ అంట. చాలా చాలా బాగుంది. ఎట్లా బాదం పాలు లాగా అన్నమాట అవి. అప్పటికప్పుడు మిక్సీ వేసి గ్లాసులు పట్టుకున్న వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తున్నారు. ఈ రెండు తాగాక పెళ్ళి ఇంకెప్పుడుకో, కానీ భోజనాలు ముందే అంట. మేము భోజనం హాల్ ఎక్కడుందా అని చెప్పి ఈ తాగినాక ఎవరిని అడిగితే చెబుతారా అని ఆలోచిస్తూ కూర్చున్నాం చాలాసేపు. తర్వాత పక్కనే అన్నారు. అవి తాగేసి ఎంత టేస్టీగా ఉన్నాయో చెప్పలేం. ఇదిగోండి పక్కన భోజనాలంట. ఇంకా అందరూ అసలు హాల్లో ఉండట్లా, పెళ్ళి కూతురు పెళ్ళి చేసే ఫంక్షన్ హాల్లో భోజనాలకి వెళ్ళిపోతున్నారు అందరు. ఇంక ఇదిగోండి చాలా బాగా డెకరేషన్ చేశారుగా, ప్రతి ఒక్కళ్ళు ఇంక వీడియోలు ఫొటోస్. ఏనాడా నుంచో రా, ఇటు తిప్పు అటు తిప్పు అని, ఇప్పుడు నాకి నువ్వు తీసుకో అని. సరేలే అని చెప్పి తీసుకుంటూ కాసేపు మొత్తానికి ఎంజాయ్ చేసాం చాలాసేపు. చూడండి నేనే గుండు మొఖం, మా ఆయన చూడండి ఎంత అందంగా ఉన్నారు. సరేరా అని నేనే తీసుకుంటూ పోతే తన వెనకాల నుంచొని వస్తున్నారు. ఇక లేవలేదు, 8:30 అయింది టైం, భోజనానికి వెళ్దాను. చూడండి కార్లు చూడండి ఎట్టా ఆగి ఉన్నాయో. బాగుంది కదా ఫంక్షన్ హాల్, చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది.
ఆడ తిని మళ్ళీ రోడ్డు ఎక్కాలంటే చాలా దూరం అనిపించింది. ఆ రోడ్డు ఎక్కేసరికి అరిగిపోయిద్దేమో అనిపించింది అనమాట తిన్నది. అదిగో పైగా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి తినేవి. అమ్మో ఇవన్నీ తింటే ఇంకా అన్నం తినలేములే అని పద భోజనంలోకి వెళ్దామని బయలుదేరా. అవి తిందామా? పానీపూరి, చాట్ మసాలా అవి కూడా పెడుతున్నారు. దేవుడా అటు అయిపోయేళ్ళ బాకని నేనే పిలుస్తున్నా, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇంకా తప్పదని ముందు భోజనం చేయాల్సింది అనుకొని కూర్చున్నామండి. మొత్తానికి అన్ని రకాలు వెజ్. అన్ని రకాలు ఏం తింటాం. అదిగో పెట్టిన బిర్యానీ, పెరుగు చట్నీ, అది పన్నీర్ కుర్మా ఇవి తినేసరికి సరిపోయింది. ఆ చపాతీ తిని సమోసాల్లో స్వీట్ కార్న్ వేశారు. ఇంకా అవి తినేసరికి సరిపోయింది. ఇంటికి వచ్చి మా మనవరాలు, మా అమ్మాయి, మేము శిల్పారామం పార్కుకి వచ్చాం. కాసేపు అలా ప్రశాంతంగా ఉంటుందని వస్తా మేము కాఫీ కలుపుకొని ఒక బాటిల్లో పోసుకొని తెచ్చుకున్నాం. కూర్చొని ఇంకా కాసేపు తాగుతూ కూర్చున్నాను. మా మనవరాలు పరిగెత్తుకుంటూ వచ్చింది నా దగ్గరికి. ఉయ్యాలాలు, జారుడు బండ్లు అవన్నీ జారుకుంటూ. అద్దుగో నా మనవరాలు. హాయ్ చూడండి, ఇసుక చూపిస్తుంది. అద్దుగో ఇసుక అని చూపిస్తుంది. ఎంత ఉలిపిదంటే అంత ఉలిపిది. అది టీ నేను ఒకటి మ్యాజిక్ చేసి చూపిస్తా అని చెప్పి ఆ కప్పు తీసుకోపోతుంది. ఏనంటే వాటరు ఆ కప్పు తీసుకొని చూడండి, వాటిల్లో పోసి ఇసుకేసి కేక్ తయారు చేసిద్దంట. వద్దే అనే కొద్ది నేను చేయాల్సిందే అని చెప్పని అదిగో వాటర్ పోసుకొని దాంట్లో ఇసుకేసి కేక్ తయారు చేయాలంటే ఇప్పుడు ఓ బల్ల రెడీ చేసుకుంది అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, నేను ఉయ్యాల ఊగు మమ్మీ అని చెప్పి నా కూతురు ఊపుతుంది. నేను ఊగితే తను వీడియో తీస్తుంది అన్నమాట. కానీ నన్ను మోసిందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది ఉయ్యాల. ఊగుతుంటే ఎప్పుడో చిన్నప్పుడు ఊగినవి గుర్తుకొస్తున్నాయి. కోతికమ్మ మంచి ఉయ్యాళ్ళు అట్ట ఆడుకునేవాళ్ళు. అప్పుడు పెద్దగా చదువులు లేవు కదా. ఓకేనా? నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.